ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు అయిన మన యేసయ్య కృపలో అనుదినమైన నూతనమైన వాగ్దానముతో బ్రతుకుచున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి కాపాడుచున్న ఆ రాజాతి రాజైన యేసయ్యకు మనం ఎంత కృతజ్ఞత స్తుతులు స్తోత్రములను చెల్లించుకుంటూ మన పట్ల తన ప్రేమను కుమ్మరిస్తున్నట్టు మన తండ్రి మనకు తోడుగా ఉన్నాడని నమ్ముచున్న ప్రతి బిడ్డను బట్టి ఈరోజు కలువరి ప్రేమ నుంచి మీ కుటుంబములను ఆశీర్వదించి దీవించాలని కాపాడాలని శాంతి సమాధానము నెమ్మదలనట్టి మరి భార్య భర్తల మధ్యలోను పిల్లల మధ్యలోను అపవాది సాతాను చేయుచున్న క్రియలను బట్టి ఈరోజు ప్రతి కుటుంబానికి ప్రతి సంఘానికి ప్రతి కాపరికి ప్రతి దైవదాసురాలకు వచ్చుచున్న ప్రతి ఒక్క ఇబ్బందులను బట్టి ఆ తండ్రి శాంతి సమాధానాన్ని ఆయనే కరుణించి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించాలని ప్రతి సంఘాన్ని ఆశీర్వదించాలని ఆయన సన్నిధి కాంతి మన అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము తోడుగుండాలని మరి యొక్క ఆదివారము ఆయన చిత్తములో ఆయన కృపలో పునరుత్థాన దినమున ప్రతి సంఘమును ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలని ప్రతి బిడ్డ ఆ యొక్క సంఘానికి చేరి ఎక్కడైతే ఆ బిడ్డలు నివాసిస్తున్నారు, ఎక్కడ ఏ కాపరైతే ఆ బిడ్డలను పెంచుతున్నారు, ఆ సంఘానికి ఆ బిడ్డలు వెళ్ళి ఆయన సన్నిధి కాంతిలో ఉన్నట్టు శక్తిని బలాన్ని పొందుకునటానికి ప్రభు మనకి ఈరోజు ప్రతి బిడ్డను పెట్టి మనకు కృపను చూపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. మరి దినము నీకు నాకు కూడా ప్రభు ఇచ్చిన వాగ్దానము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గనుక. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. మరి రోజు ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి కాపాడాలని కరుణించాలని ప్రతి బిడ్డ ప్రార్థిస్తున్నారు. మరి ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబానికి ఆయన కాపుదల, ఆయన కృప, ఆయన ఆశీర్వాదము, ఆయన దీవెనలు లేని వారుగా మనం ఉన్నప్పటికీ మన తండ్రి మనల్ని పరీక్షిస్తున్నాడు. పరీక్షలో మనం ఓడిపోకూడదు. ఎందుకంటే అనేకమైన శోధనలన్నీ కూడా ఆయన అంటున్నాడు, నేను కాపాడుతానని ఒక ప్రక్క చెప్తే ఒక పక్క శోధనలు మన మధ్యలో వచ్చుచున్న శోధనలు బట్టి మనము వణకకూడదు, అదరకూడదు, బెదరకూడదు. ఆయన సన్నిధిలో కట్టబడినట్టు వారిగా నీతిమంతులుగానే నిలిచిపోవాలి. అందుకే మన దేవుడు మనల్ని పరిశోధిస్తూ వస్తూనే ఉన్నాడు. ఎందుకంటే మన జీవితంలో మనము నడుచుచున్న ప్రతి ఒక్క విషయములో కూడా మన తండ్రి ఒక్కొక్క క్షణం మనల గురించి పరిశోధిస్తున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రపంచానికి వెలుగై కాంతి వెలిగిస్తున్న ప్రతి ఒక్కరము కూడా, ప్రతి దైవదాసుడు కానీ ప్రతి విశ్వాసి కానీ ఆ వెలుగును మనము మరి జిగజారిపోకూడదు. ఆ వెలుగు అందరికీ, కొండ మీద వెలిగించిన వెలుగు అందరికీ అది ప్రకాశించాలి. ప్రకాశించున్న వెలుగును నాశనము చేయటానికే కదా అపవాది సైతాను మన మధ్యలో వచ్చి మనల్ని వాడుకోవాలని చూస్తున్నాడు. వాడు వాడుకునటానికి వీలు లేదు. మరి దినము ఆయన అంటున్నాడు, నా సన్నిధిలో నువ్వు ఉండాలి. అందుకే ప్రభు చెబుతున్నాడు కదా, మరి ఒక మాట కూడా అంటున్నాడు, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద అతని సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆయన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. మరి రోజు ప్రకాశిస్తున్నట్టు మన దేవుని యొక్క వెలుగు మరి ఆయన చెప్పిన మాట ప్రకారమే మీ మీద తన సన్నిధి కాంతి ప్రకాశింప చేయాలని ఆయన ఆలోచనే. కానీ ఆ కాంతిని తీర్చివేయాల అనుకున్నది మరి ఒక అపవాది. కానీ ఈరోజు జ్ఞానము లేని అపవాది జ్ఞానము కలిగిన బిడ్డల మధ్యలో వచ్చి వారిని ఇబ్బంది పాలు చేయుచున్నారు. కాబట్టి నువ్వు నేను కూడా ఆయన ఉదయింపజేసినట్టు ఆయన సన్నిధి కాంతిని
ధరించుకున్నట్టుగా, ఆనందించుకున్నట్టుగా, ఆయన కాంతిలో ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము ఉన్నవారము కాబట్టి ఆ సమాధానమే ప్రతి సంఘం మీదను, ప్రతి కాపురి మీదను, ప్రతి విశ్వాసం మీదను తను రాబోచున్న సమయమే కదా. ఆయన వచ్చే ముందుగా అనేకమైన శోధనలతోనే మనం ఉంటాం, పరిశోధిస్తూ ఉంటుంది. ఇంతకు ముందైతే మనల్ని వదిలేసింది, కానీ ప్రభువు మన దగ్గరగా మన మధ్యలో ఉన్నాడని, ఇంకా రాబోయే సమయం ఇంకా కొంత సమయమే గనక ఈ సమయంలోనే అనేకమైన శోధనలతో ప్రతి ఒక్కరిని నిందించాలంటున్నారు. ఆ నిందించుచున్నట్టు అపవాదిని యేసు నామములోనే విడుదల కాబోచున్నారు. దేవునికి స్తోత్రం. అందుకే కదా ప్రభు మరి యొక్క మాట్లాడు, ఇజ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించవలనని నేను వారిని ఆశీర్వదించుదునుగాక. ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించవలను, వారిని నేను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను. ఇశ్రాయేలు మీదనే ఆయన నామము ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం ఉండాలని దేవుని యొక్క ఆలోచన. వారిని నేను కాపాడుతాను, వారిని ఆశీర్వదించాను, వారి నా సన్నిధి కాంతి వారిపైన ప్రకాశింపజేస్తానని దేవుడిచ్చిన వాగ్దానమే కదా. మరి ఆ వాగ్దాన ఆ ప్రకారము మనమందరము ఉచ్చరించాలి, దేవుని నామములో స్తుతించాలి, దేవుని నామములో గణపరచాలి. వెనుక జారకుండా ప్రభువును గణపరచేవారు ఉండాలని ప్రభు మనకి దినమిచ్చిన వాగ్దానం బట్టి మీరందరూ ఆశీర్వదింపబడి దీవించి సమాధాన పరులని మరి చిన్న ప్రార్థన